ఎంత టెంప్టింగ్గా అప్టైజింగ్గా చూడ్డానికి అట్రాక్టివ్గా ఉందో. పీసెస్ కూడా మంచిగా ఉడికిపోయాయండి. సో కర్రీ అయితే కంప్లీట్ అయింది. అబ్బా అదిరిపోయింది. వేడి వేడి అన్నంలోకి మాత్రం మంచి పట్టు వదలాల్సిందే. సో పులుసు అయితే రెడీ అయిపోయింది. భోజనం చేసేద్దాం రండి. వేడి వేడి సంగట్లోకి టేస్ట్ చేద్దాం రండి. సో ఎంతైనా రాగి సంగట్లోకి చేపల కూర అది ఇంకో లెవెల్, అదొక ఎమోషన్ అనమాట. సో చక్కగా మంచి పీసు, అలాగే కాస్త పులుసు మనం రాగి సంగట్లో హోల్ చేసుకోవాలి. అలా హోల్ చేసుకొని వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పులుసు, చేపల పులుసు ఏదైతే ఉందో ముద్దకి బాగా పడుతుంది, రాగి ముద్దకి. సో అదండి. ఇక మామిడికాయ ముక్క మర్చిపోతే అలా మామిడికాయ ముక్క కూడా వేసుకొని మంచిగా కాస్త సంగటి తుంచుకొని చక్కగా దాన్ని మెత్తగా కలిపి ఓ రౌండ్ ముద్ద చేసి కాస్త పులుసులో జలకాలాడించి ఓ చిన్న మిర్చి, అలాగే